అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష. అమెరికాలో ఉంటూ మన దేశం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, ఇక్కడ రాజకీయాల గురించి, అక్కడ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చాలని, దానికోసం రాజకీయాన్ని మార్చాలని తలంపుతో ఏర్పడిన లోక్సత్తా పార్టీకి మద్దతునిస్తున్నటువంటి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే త్వరలోనే రిపబ్లిక్ దినోత్సవం రాబోతూ ఉంది. మన దేశం సర్వసత్తాక దేశంగా ప్రకటించబడి కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భం అది. అందుకని ఆ రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా కూడా మీ అందరికీ లోక్సత్తా పార్టీ తరఫున శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నది. ఎంచేతనంటే మన దేశంలో పెను మార్పులు రాబోతున్న తరుణంలో దానికి మీరంతా కూడా తోడ్పాటుదారులుగా, మద్దతుదారులుగా ముందుకు రావటం అనేది మన దేశంలో మంచి పరిణామాలకు దారితీస్తుంది. పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చి 6.5 దశాబ్దాలు అయింది. చాలా అభివృద్ధిని మనం సాధించాం. అయితే సాధించాల్సింది చాలా ఉంది. మన దేశంలో సాగిన అభివృద్ధిని మనం చూస్తే దానికి కారణం ప్రధానంగా మన దేశం చాలా సంపద కలిగిన దేశం, సంపన్నమైన దేశం, సహజ వనరులు ఉన్న దేశం. ఈ దేశంలో శీతోష్ణ స్థితి, మంచి శీతోష్ణ స్థితి ఉన్న దేశం, జీవనదులు ఉన్న దేశం, బంగారం పండించేటువంటి పంటలు పండే పొలాలు ఉన్న దేశం. అలాంటి దేశంలో ఉండి అన్నీ ఉండి అల్లున్నట్లో శనిలాగా మన దేశంలో మన రాజకీయం దానికి అనుగుణంగా లేదు. మన రాజకీయమే మనకు పట్టిన శనిలాగా ఈ దశాబ్ద కాలంలో మనం చూస్తున్నాం. ఈ దశాబ్దాల కాలంలో మనం చూస్తున్నాం. ఈ రాజకీయాన్ని మార్చాల్సిన అవసరం దేశంలో ఉన్నది. ఎందుకంటే రాజకీయం అనేది మన ప్రగతిని శాసించాలి, మన అభివృద్ధిని శాసించాలి, మన అందరినీ సాధికారులకు దారితీసేదిగా ప్రక్రియగా ఉండాలి. కానీ మన దేశంలో చూస్తే రాజకీయం పూర్తిగా స్వార్థపూరితమైంది. రాజకీయం అంటే దగాకోరులుగా, లేదా మోసగాళ్ళు, దోపిడీదారులుగా మనం చిత్రించుకునేటువంటి కాలంలో మనం పడ్డాం. ఇది ఈనాడు మన కళ్ళెదురుగుండా కనిపిస్తున్నటువంటి వాస్తవం. అందుచేత ఈ రాజకీయాన్ని మనం మార్చకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటం సాధ్యం కాదు. అందుకని రాజకీయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామందికి రాజకీయాలంటే విద్వేషం ఉన్నది. విద్వేషం తగదు. రాజకీయాల మీద మనకి కోపం, విద్వేషం మనం పెంచుకుంటే, రాజకీయాలకు దూరంగా ఉంటే రాజకీయాలు మరింత చెడిపోతాయి. అందుకని మంచి రాజకీయమే దీనికి పరిష్కారంగా మనం భావించి మంచి రాజకీయం కోసం కావాల్సిన ప్రయత్నాలని మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కృషిని మనం సాగించడానికి ప్రయత్నించేద్దాం. ఇవాళ దేశంలో రాజకీయాల్లో ఉన్న పరిస్థితి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాగాలేదండి రికార్డింగ్.